కరీంనగర్ జిల్లా మానేరు తీరంలోని డంపింగ్ యార్డును సందర్శించారు సిపిఎం నేతలు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే డంపింగ్ యార్డులో తరచూ మంటలు చెలరేగుతున్నాయని ఆరోపించారు. చెత్త కాలుతుండటంతో దుర్వాసన, పొగతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వెంటనే మున్సిపల్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎం నేతలు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు సందర్శన చేయడం జరిగింది. ఈ డంపింగ్ యార్డు రావణ కాష్టంలాగా సంవత్సరాల నుండి కాలుతూనే ఉన్నది. ఇది సమ్మర్ వచ్చిందంటే ప్రతి సంవత్సరము డంపింగ్ యార్డు తగలబడుతున్నది. ఈ తగలబడడం మూలంగా దట్టమైనటువంటి పొగ రావడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పక్కన ఉన్నటువంటి అలుగునూరు, అట్లాగే ఆటో నగరు, పోతిరాంపూరు, కట్టరాంపూరు, ఇది హౌసింగ్ బోర్డు, అలాగే భగత్ నగర్కి సంబంధించినటువంటి ప్రజల దగ్గర కూడా ఇలా ఈ దట్టమైన పొగ వ్యాపించి ప్రజలు శ్వాసకోశ ఇబ్బందుల పాలవుతున్నారు. దీన్ని మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. సంవత్సరాల కాలము ఇది తగలబడుతూనే ఉన్నది. తగలబడినప్పుడు ఏదో వచ్చి మేయర్ కానీ కమిషనర్ కానీ వచ్చి షోప్ టాప్గా ప్రదర్శనలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప దీనికి శాశ్వత పరిష్కారము చూపించట్లేదు. ఇది పేరుకు కరీంనగర్ స్మార్ట్ సిటీ అని చెప్పి కూడా డంబికాలు కొడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు సంవత్సరానికి కేటాయిస్తుందని చెప్తున్నారు. మరి